బేషుగ్గా వంట చేయగలిగి మంచి ఇనుముక్కలా ఉండే ఇలాంటి పిల్ల ఇల్లాలై కొక్కో అని ఇంట్లో పిల్లల కోళ్ళలాగా తిరుగుతూ ఓహో తెలుస్తున్నారేమిటి? నీకు నిజంగా తెలుసుకోవాలనుందా? చెప్పండి. ఆ చక్కటి వెన్నెల, నీ చేతి భోజనం, ఈ చల్లటి గాలి ఇంకా ఉంది. చెప్పనా? మీరేమి అనుకోకూడదు సుమా. మీరు హామీ ఇచ్చారు గనక అంటున్నా. పక్కన ఉమ్మిలాంటి అమ్మి ఉన్నవాడి అదృష్టం ఉంది. అదండి, హామీ ఇచ్చాను గనక ఊరుకున్నాను. ఇదే మాట మీరు ఇంకోసారి అన్నా మా నాన్న విన్నా మీ వెన్నుకు అపాయం, పళ్లకు ప్రమాదం. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా ఉమాదేవి గారు? వెరీ స్వీట్. ఉమాదేవి గారు, మీ చేతిలో ఏముందో గాని మీ చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతం, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకం. ఏది మీ చెయ్యేది? గారు, ఉమ్మకు కోపం వస్తే చాలా ప్రమాదం, జాగ్రత్త. వారు లేరు నాకు, వారు లేరు ఎటుగట్టున ఇల్లు గడదం పదవే, అనరంగా ఎటుగట్టున ఇల్లు గడదం పదవే. ఈ రోజు పచ్చడి ఎంతో బాగుందని మా నాన్న చెప్పారు. మీ చేత్తో ఏం చేసినా దివ్యంగా ఉంటుందండి. దాని తినండి. మంట మంట మంట, మంచినీళ్ళు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. ఉప్పు ఉప్పు. అదేమిటండి, నా చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతంగా ఉంటుంది, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకోలా ఉంటాయని మీరేగా చెప్పారు. నిజమే అనుకున్నాను. మంట 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 మంట. అంటే ఒంటరిగా ఆడపిల్లలు చూసి చేయబట్టుకుంటారా? ఉండండి, మా నాన్నని రానివ్వండి, మీ పని చెబుతాను. మీ నాన్నతో వద్దు, మిలిటరీ బాబు తుపాయితో కాల్చేస్తాడు. అయ్య బాబు.